నమస్కారం కాదరి న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఏపీ. కదిరిలోని శాంతి భద్రతల ఏర్పాట్ల పరిశీలన. జిల్లాలో అన్ని స్థానిక సంస్థల స్థానాలకు బీజేపీ జనసేన సంయుక్తంగా పోటీ చేస్తాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ప్రకటన. రాష్ట్రంలోని షెడ్యూల్ బ్యాంకులు అందించే సేవలు మొత్తం కర్ణాటక బ్యాంకు కూడా అందిస్తుంది. కదిరి కర్ణాటక బ్యాంకు తృతీయ వార్షికోత్సవం. కదిరి రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు పిలుపునిచ్చారు. నామినేషన్ ఘట్టం ప్రారంభం రోజు నుండి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ ప్రక్రియను దెబ్బతీయడానికి ప్రయత్నించే అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించి అణచివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ వెంట కదిరి డీఎస్పీ భవ్యకిషోర్, కదిరి రూరల్ సీఐ తమ్మమనశెట్టి మధు తదితర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. లాస్ట్ టైం ఎంపీటీసీ 2019 మార్చిలో జరిగింది సార్, 2020 మార్చిలో జరిగింది. అప్పుడు కూడా మనం చాలా వెయిట్ చేస్తాం. ఇన్కేస్ ఏమైనా డాక్యుమెంట్ షార్ట్ఫాల్ ఉంటే ఆ డాక్యుమెంట్లు వాళ్ళకి అంటే 3 రోజులు టైం. ఇప్పుడు ఒకవేళ ఒకేసారి మీకు వాళ్ళు ఎంత త్వరగా మనం డిస్పోజ్ చేసేలాగా అది మంచిది. అందుకని మీకు కొంచెం ఎంట్రీ లెవెల్ ఎక్కువ టెస్ట్ పెట్టుకోవాలి సార్, క్లియర్ చేసుకుంటాం. ఫేజ్లో కదిరి రెవెన్యూ సబ్ డివిజన్లో ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 2001 రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈరోజు కదిరి పోలీస్ సబ్ డివిజన్లో ఆఫీసర్స్ అందరితోటి కూడా రివ్యూ పెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ పోల్స్లో నామినేషన్స్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఎలక్షన్ అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రీ పోల్ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి, ఎన్ఫోర్స్మెంట్ ఏమేమి చేయాలి, ఏ రకంగా మనము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ని చేయటానికి స్ట్రాటజీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి సూచనలు చేయడం జరిగింది. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యని ఎక్కడా కూడా ఉపేక్షించము. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాలి. ఏవైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి తప్ప చట్టాన్ని చేతుల్లో తీసుకోవాలని ఎవరైనా కనుక ప్రయత్నిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్థానిక సంస్థలకు మొదటి విడత కింద కదిరి రెవెన్యూ సబ్ డివిజన్ లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్ని గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలకు బీజేపీ జనసేన కూటమి సంయుక్తంగా పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, హిందూపురం పార్లమెంటు వ్యవహారాల ఇన్ఛార్జ్ చంద్రమౌళి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లాలో మొదటి విడతగా కదిరి సబ్ డివిజన్ లో ఎన్నికల పర్యవేక్షణకు విచ్చేసిన ఆయన డివిజన్ నూతన కమిటీని 99 మందితో ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన తెలుగుదేశం పార్టీ తన బాధ్యతలకు దూరం అయిందని విమర్శించారు. ఇక రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయంగా కేవలం బీజేపీ మాత్రమే ఉందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలు కేంద్రం మంజూరు చేసేవేనని రాష్ట్ర ప్రభుత్వం తన లేబుల్ అంటించుకుని ప్రచారం చేసుకుంటూ బీజేపీని తెరమరుగు చేసే కుట్ర పన్నిందని అన్నారు. కనుక కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి నిజ స్వరూపాన్ని ప్రజల్లోకి తీసుకుపోతామని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని క్షీణించాయని, ప్రజలకు భద్రత కరువైందని, వీటన్నిటినీ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వజ్రభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉత్తమ రెడ్డి, జిల్లా నాయకులు రామకృష్ణ గంగాధర్, సుదర్శన్, ఆంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ చాలా సంవత్సరాల తర్వాత ఈ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైనటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లు జరగడం, జరగడానికి అనేకమైనటువంటి కారణాలు, రాజకీయ కారణాలు ఉన్నప్పటికీ కూడా
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ హిందూపూర్ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని పంచాయతీలకు 477 పంచాయతీలకు కంటెస్ట్ చేయాలనేటువంటిది నిర్ణయము నిన్న తీసుకోవడమైంది. దానికి అనుగుణంగానే ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ వారీగా అన్ని మండలాల వారీగా మాకున్నటువంటి శ్రేణులని మాకు ఫామ్ అయినటువంటి కమిటీ వీళ్ళన్నీ కూర్చొని విశేషంగా చర్చించి అన్ని స్థానాల్లో కంటెస్ట్ చేయాలని మేము నిర్ణయించుకోవడమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నికలు జరగడము, ముఖ్యంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కొన్ని పరిస్థితుల్లో విచిత్రమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అనేకమైనటువంటి స్కీమ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నదనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు లోకల్ బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పథకము, అది పిఎం సడక్ యోజన కావచ్చు, పిఎం గ్రామీణ ఆవాస యోజన కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి కొన్ని వందల సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా కింది స్థాయి వరకు చేరుతున్న ఈ సమయంలో వీటన్నిటినీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క విజయాలుగా మేము ప్రజల ముందుకు వెళ్తూ ఓట్లని ఈరోజు మేము వారిని మమ్మల్ని బలపరచవలసిందిగా చెప్పడానికి మేము ఎలక్షన్లో పాల్గొంటున్నాం. మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తుంది. నిన్నటి నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలో కదిరి ఈ ఏరియాలో తిరుగుతున్నప్పుడు అనేక మంది యువకులు, వారితో పాటు అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనడానికి, మా తరఫున పాల్గొనడానికి ఈరోజు ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. సో ఇది అనూహ్యమైనటువంటి స్పందన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కనపడుతుంది. నిన్న పుట్టపర్తిలో ముఖ్యంగా అనేకమైనటువంటి తాండాల్లో గిరిజనులకు సంబంధించిన వాళ్ళు అనేక వందల మంది పార్టీలో చేరారు. అనేక చోట్ల మేము ఇంకా పోలేకపోతున్నాము. కాబట్టి ఈ యొక్క పరిస్థితులను ఖచ్చితంగా అటు జగన్ గారి ప్రభుత్వము, విపక్ష పాత్ర పోషించాల్సినటువంటి చంద్రబాబు ప్రభుత్వము, విఫలమైనటువంటి చంద్రబాబు ప్రభుత్వం కారణంగా ప్రత్యామ్నాయంగా ఈరోజు ప్రజల ముందుకు భారతీయ జనతా పార్టీ ప్రబల శక్తిగా మరింత ఉత్సాహంతో ఈ ఎన్నికల్లో మేము పాల్గొంటామని మేము తెలియజేస్తున్నాం. దానికి అనుగుణంగా సోమ్యరాజు గారి నేతృత్వంలో రాష్ట్రంలో నాయకత్వం వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క లోకల్ బాడీ ఎలక్షన్లో మేము కంటెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ యొక్క కూటమి అటు అసెంబ్లీ స్థాయి వరకు కింది స్థాయి వరకు కూడా మేము కూర్చొని చర్చించుకుంటున్నాం. పార్టీ యొక్క బలోపేతానికై ఈరోజే ఇంకొక సందర్భంగా ఈ యొక్క పార్లమెంటుకు సంబంధించిన హిందూపూర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి కొత్త కార్యవర్గాన్ని కూడా మేము ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. దాంట్లో మొత్తంగా యువకులకు మరింత ప్రాధాన్యత లభించింది. సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా ప్రముఖమైనటువంటి ఈరోజు పోస్టులు లభించాయి. సో మరింత ఉత్సాహంతో ఈ కొత్త కార్యవర్గంతో మేము ఎన్నికల్లో పోవడానికి డిసైడ్ చేసుకున్నాం. ఇసుక కార్డు నుంచి, మద్యం కార్డు నుంచి, అదేవిధంగా ఎర్రచందనం వరకు ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా ఇసుక లేక దాదాపు ఈ రాష్ట్రంలో 1,50,00,000 మంది ఎవరైతే దినకూలీలు కానివ్వండి, వివిధ రంగాల్లో ఉండే కార్మికులు కానివ్వండి, వాళ్ళు బేల్దారులు కావచ్చు, కార్పెంటర్లు కావచ్చు, లేదంటే అనేక వ్యక్తులకి రోడ్డు పడేసిన ప్రభుత్వం ఈరోజు ఎలక్షన్లో బాగా అది గమనించి ఈ ప్రభుత్వానికి ఏం సమాధానం చెప్పాలో నిర్ణయించి సమాధానం చెప్తారు. మరి అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పోషించవలసిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో లేకోకుండా జూన్ దాంట్లో ఉండడం మనం గమనించాం. మరి దీని దృష్ట్యా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి సరైన పార్టీ, సరైన నాయకత్వం, సరైన యువతలకి మంచి మార్గదర్శనం చేసే ఒక నాయకత్వం, ఒకవైపు బీజేపీ, మరోవైపు జనసేన, ఈ రెండు కలయికతో రాబో రోజుల్లో
ఈ యొక్క 2024కి ఈ యొక్క రాష్ట్రంలో అధికారం అధికారంలోకి రావాలని చెప్పి అన్ని అవకాశాలని ఛేదించుకుంటూ దగ్గరికి తీసుకొని అనేక విషయాల మీద రాజీ లేని పోరాటం చేస్తూ ఈ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక కార్యక్రమాలు ఎక్కడ కూడా రైతు సమస్య కానీ రైతు కూలీ సమస్య కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ అదేవిధంగా ఏవైతే అనేక సంఘటనలు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తూ నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న సందర్భంగా మరి వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క ఎలక్షన్లు మేము ధీటుగా ఎదుర్కొంటాం. ఎక్కడ కూడా అక్రమాలు జరిగినా లేదంటే ఏకాగ్రహాలు ఇవి జరిగినా మరి అదేవిధంగా ప్రజా వ్యతిరేకంగా సంఘటనలు ఏవి జరిగినా భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న వాళ్ళతో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎలక్షన్లో మేము అన్ని విధాలుగా సంసిద్ధమై ఈ యొక్క ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పే విధంగా మేము నడుస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ఈ యొక్క ధన్యవాదాలు తెలుపు. ఈరోజు మొదటి రోజునే హిందూపూర్ పార్లమెంటులో మరి వైసీపీ టీడీపీ కంటే ఎక్కువ దాదాపు ఈ రోజే దాదాపు ఒక 100 నామినేషన్లు సర్పంచ్ ఎలక్షన్లకు ఈరోజు వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలలో దాదాపు 25-30 నామినేషన్లు ఈరోజు వేస్తున్నాం సర్పంచ్ ఎలక్షన్లకు. అంటే దాదాపు 477 దాదాపు సర్పంచ్లు 5700 మంది వార్డు మెంబర్లు ఎక్కడే కూడా బీజేపీ పార్టీ కంపల్సరీగా నిలబడుతుంది. దానికి కారణం ఏమంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ లేదా అంతకుముందు కానీ ఇప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ 100% కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే ఈరోజు గ్రామీణ సడక్ యోజన కానీ సిమెంట్ రోడ్లు కానీ ఎల్ఈడి బల్బులు కానీ నీరు కానీ అంటే ఏదో కూడా మొత్తం అంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. ఈరోజు బీజేపీ పార్టీ నుంచి సర్పంచ్ని గెలిపించుకుంటేనే ఈ యొక్క వ్యవస్థ లోకల్ బాడీ వ్యవస్థ అనేది మళ్ళీ బట్ట కట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్యారలల్గా ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి కంప్లీట్గా రాజకీయ పార్టీలన్నీ కంప్లీట్గా ఏదైతే కింద స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ ఎలక్షన్స్కు సంబంధించిన సర్పంచులను వార్డు మెంబర్లను ఎంపీటీసీలను అందరినీ నిర్వ్యాయం చేసేసి తన ఏజెంట్లను పెట్టుకుని జరగబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నాడు కనుక బీజేపీ పార్టీ ఖచ్చితంగా హిందూపూర్ జిల్లాలో అత్యధిక సర్పంచ్ స్థానాలు వార్డు మెంబర్లు గెలుచుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రికార్డు స్థాయిలో జిల్లాలోనే బీజేపీ పార్టీ తరఫు నుంచి నామినేషన్లు పడుతున్నాయి. మేమందరము కూడా తలుపుల మండలంలో ఫస్ట్ అక్కడ పోయి నామినేషన్కు అటెండ్ కావడం కూడా ఇప్పుడు జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఇందులో భాగంగా జిల్లా కమిటీకి సంబంధించి దాదాపు 99 మందితో టీం ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కమిటీ, యువమోర్చా కమిటీ, అదేవిధంగా సెల్లులు అన్నీ కలిపి అంటే ఈరోజు పార్టీ యొక్క దిశానిర్దేశం నిర్ణయించడానికి యువతరం ముందర రావడానికి ఒకే ఏకైక లక్ష్యంతో దాదాపు 40 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళని యువకులంతా 80% తీసుకోవడం జరిగింది జిల్లా కమిటీలో. ఎందుకంటే జరగబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి ఆశయాలు, బీజేపీ పార్టీ ఆలోచన విధానం, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, దీన్ దయాల్జీ యొక్క ఆలోచన విధానాన్ని ఇప్పుడు ఎవరైతే ఈ టీంలో ఉన్నారో వీళ్ళంతా కూడా నిష్కల్మషంగా 30 సంవత్సరాలు ఎటువంటి సాదర బాధరం లేకుండా దేశం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జిల్లా కమిటీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దాదాపు 99 మందికి ఈరోజు మేము అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా 1000 మందితో మళ్ళీ కమిటీ కూడా రకరకాలుగా వస్తుంది. ఇప్పుడు ఈ మెయిన్ కమిటీ మాత్రం 99 మందితో జిల్లా కార్యవర్గ సమావేశానికి అందరూ కావడం జరిగింది. మరియు అందరం కలిసి నరసింహస్వామి టెంపుల్కి పోయి ఆయన యొక్క ఆశీస్సులతో ముందర పోవాలని నిర్ణయించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. स्वप्न गांधी जी का अब साकार करना है। स्वच्छ सुंदर
देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने ये वादा कर लिया हमने। ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. తిరిగి వార్తలకు స్వాగతం. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలలో 2 కేంద్రపాలిత ప్రాంతాలలో 857 శాఖలతో ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందిస్తూ లాభాల బాటలో పయనిస్తుందని కర్ణాటక బ్యాంక్ కదిరి శాఖ మేనేజర్ ఆనందబాబు పేర్కొన్నారు. కదిరిలో కర్ణాటక బ్యాంక్ శాఖ ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంకు అభివృద్ధిని గుర్తించి బ్యాంక్ మేనేజర్ ఆనందబాబు వివరిస్తూ ఇతర షెడ్యూల్ బ్యాంకులు అందిస్తున్న అన్ని సేవలను కర్ణాటక బ్యాంకు కూడా అందిస్తూ తమ ఖాతాదారులకు హౌసింగ్, కార్లకు, వ్యాపార వాణిజ్య అవసరాలకు రుణాలు అందిస్తూ బంగారంపై కూడా రుణాలు మంజూరు చేస్తూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ పురోగమిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సుబ్బరాజ్ గుప్తా, ప్రసాద్ రెడ్డి, ఖాతాదారులు కిషోర్ కుమార్ రెడ్డి, షామీర్, కళ్యాణ్ కుమార్ తదితర ప్రముఖ ఖాతాదారులు పాల్గొన్నారు. కర్ణాటక కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండేటటువంటి బ్రాంచుల్లో అత్యధిక బ్రాంచులు కలిగి ఉన్నటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. 43 బ్రాంచులు కలిగి ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యధిక బ్రాంచులు కలిగి ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చేసి మన అనంతపూర్ డిస్ట్రిక్ట్. 8 బ్రాంచెస్ ఉన్నాయి సార్. అన్ని బ్రాంచెస్తోని మీ కస్టమర్ సేవలో అంకితం అవుతూ ఉంది మా కర్ణాటక బ్యాంక్. అదే క్రమంలో మన కదిరిలో కూడాను 2018 జనవరి 29వ తేదీన ఇక్కడ కర్ణాటక బ్యాంక్ స్థాపించడం జరిగింది సార్. అదేవిధంగా మన కదిరి బ్రాంచ్ 3వ వార్షికోత్సవం. కర్ణాటక బ్యాంక్కి మాకు కస్టమర్లే దేవుళ్ళు. మీరే మా కర్ణాటక బ్యాంక్ అభివృద్ధికి కానీ మేము కదిరిలో ఇంతగా చేయగలుగుతున్నాం. ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి, 18 కంటే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. అయినా కర్ణాటక బ్యాంక్ స్థాపించిన నాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం లాభాల్లోనే ఉంది. మీరు చేసిన డిపాజిట్స్ అన్ని సేఫ్గానే ఉన్నాయి. మన కదిరిలో పెట్టిన దగ్గర నుంచి ఎంతో మంది కస్టమర్స్కి హౌసింగ్ లోన్స్ ఇచ్చాము, కార్ లోన్స్ ఇచ్చాము, మోటగేజ్ లోన్స్ ఇచ్చాము, బిజినెస్ లోన్స్ ఇచ్చాము, అలాగే గోల్డ్ లోన్స్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తున్నాం. ఇన్సూరెన్స్ లాంటివి, వెహికల్ ఇన్సూరెన్స్ లాంటివి, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇలాంటి ఎన్నో సేవలు అందిస్తున్నాం సార్. ఇక మీదట కూడా ఇలాంటి సేవలు ఎన్నో అందిస్తామని, అలాగే మీ సహాయ సహకారంతో ఇలాంటి వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకుంటూ ఈ గత 3 సంవత్సరాల్లో ఎన్నో బ్యాంకులు ఉన్నప్పటికీ ఈ బ్యాంకు అభివృద్ధి రావడం, నిరంతరాభివృద్ధి రావడానికి కారణం బ్రాంచ్ మేనేజర్ ఆనంద్ గారు, అదేవిధంగా ఈ బ్యాంకులో పనిచేస్తున్న మిగతా శ్రీకాంత్ గారు, భాస్కర్ గారు, రమకృష్ణ గారు, సంతోష్, అదేవిధంగా అప్రైజర్, ఇలాగ లీగల్ అడ్వైజర్స్, మిగతా ఖాతాదారులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించారు. బ్యాంకు వారి వాళ్ళు విశిష్టంగా సేవలు అందిస్తున్నారు కాబట్టే ఇంతమంది కస్టమర్లు వాళ్ళు 3 సంవత్సరాల్లో చేర్చుకోగలిగినారు. ఈ బ్యాంకు దినదిన అభివృద్ధి చెందడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. బ్యాంక్ ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్ గారు ఎన్నో సేవలను ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ తీసుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కస్టమర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన చూసుకుంటున్నారు. ముఖ్యంగా నేను హౌసింగ్ లోన్స్లో చాలా ఒపీనియన్ ఇచ్చాను. ఒపీనియన్ ఇచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆ ఒపీనియన్ విషయంలో వాళ్ళు
కస్టమర్లు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. ఆయనే స్వయంగా శ్రద్ధ తీసుకున్నారు. అదేవిధంగా మాకు కూడా గైడ్ చేసి ఈ విధంగా కొన్ని సర్టిఫికేట్ తీసుకోవడంలో ఇస్తుంటే ఈసీ కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్ తీసుకోవడంలో ఇస్తున్నాను. కొంతమంది కస్టమర్ సర్టిఫికేట్స్ కానీ లేదా బిజీగా ఉండడం కానీ కొన్ని తీసుకునే పక్షంలో మాకు లేదా మా ఉపస్థాలకు ఏర్పాటు చేసి వాళ్ళకు డాక్యుమెంట్ కూడా తీసుకొచ్చి లోన్ వచ్చేదానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ బ్యాంక్ అభివృద్ధిలో నాట్ ఓన్లీ మేనేజర్, అతని స్టాఫ్, మిగతా లీగల్ అడ్వైజర్స్ అందరి పాత్ర ఉంది. మరీ ముఖ్యంగా ఎంతమంది పాత్ర ఉన్నప్పటికీ కస్టమర్ లేకపోతే ఆ పాత్ర సుసంపన్నం కాదు. కాబట్టి కస్టమర్లే దేవులని ఆయన ఆనంద్ గారు చెప్పినట్టు ఈ కస్టమర్లందరికీ బ్యాంకును మీరు పెంచి పోషిస్తున్నారు. కాబట్టి తప్పకుండా కస్టమర్ బ్యాంక్ అభివృద్ధి చెందడానికి మీదే ముఖ్యమైన పాత్ర. గత 3 సంవత్సరాలు కాకుండా సార్ చెప్పినట్టు 30 సంవత్సరాలు 100 సంవత్సరాలు కూడా వార్షికోత్సవం జరుపుకుంటూ ఏ బ్యాంకు లోన్కి వెళ్ళలేదు. నాకు లోన్కి వెళ్ళాలన్న ఆలోచన కూడా రాలేదు. సో అప్పుడు బ్యాంక్ మేనేజర్ గారు మొట్టమొదటిగా నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఎందుకు లోన్ తీసుకోకూడదు అని నన్ను అడిగిన తర్వాత, లోన్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటారేమో, దాంట్లో తీసుకోవడం అవసరం అన్న ఆలోచన నాకు వచ్చి, లేదు సార్ ఇది నా పరిస్థితి, నాకు దగ్గర ఏమి లేవు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఒక ఇల్లు తప్ప ఏం లేవు, మిగతా అన్ని పనులు ఉన్నాయి, ల్యాండ్స్ ఉన్నాయి, అవి చాలు సార్ నాకు చేయాలి. ఇమీడియట్గా 38 lakhs స్పాన్ ఆఫ్ 1 weekలో నాకు మోడీ శాంక్షన్ చేశారు. దానికి కర్ణాటక బ్యాంక్ వారికి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లనే బ్యాంక్ గురించి కానీ బ్యాంక్ ఖాతాదారుల గురించి కానీ మేనేజర్ గారు, తర్వాత లీగల్ అడ్వైజర్ ప్రసాద్ గారు అన్ని విషయాలు తెలియజేశారు. ఇది తెలియజేసినప్పుడు నాకు తోచిన అంశాన్ని తెలియజేసినట్లనే నేను ప్రపోజ్ చేసిన తర్వాత 1-2 లోన్స్ కూడా సార్ ఓడీ చేయడం అనేది స్థాయి ముఖ్యంగా వాళ్ళు ఎస్బీఐలో ఉన్నప్పుడు అడిగితే సార్ నాకు ఓవర్టేక్ చేసుకుంటాను అన్నప్పుడు చెప్పిన తర్వాత ఇమీడియట్గా 1 weekలో వాళ్ళు ఆ లోన్ చేయడం జరిగింది. ఇంత ఫాస్ట్గా లోన్స్ చేస్తారనే ఉద్దేశంతో చాలామంది ప్రపోజ్ చేశారు. ఈవెన్ కార్ లోన్స్ తర్వాత ఇవి కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు సార్ వాళ్ళు. సో వన్స్ అగైన్ ఏ బ్యాంకులో వెళ్ళినా వాళ్ళు బిజీగా ఉండడము, కనీసం మనం వెళ్తే మనం సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడంతో ఆ బ్యాంకులు అంటేనే కొద్దిగా విరక్తి చెంది మనం దానికి కూడా బయట వ్యక్తులతో రుణాలు తీసుకునేదానికి అలవాటు పడేవాళ్ళము. ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ టైంలో అన్ని బ్యాంకులు బాగా ఇబ్బందిగా ఉంది, బయట కూడా డబ్బులు చిక్కని పరిస్థితిలో. ముఖ్యంగా కర్ణాటక బ్యాంక్ మేనేజర్ ఆనంద్ బాబు గారితో ఒకసారి పరిచయం ఏర్పడింది. ఆయన ప్రవర్తించే తీరు కానీ, ఆయన మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మనతో మనం ఇచ్చే గౌరవం కానీ, తర్వాత ఈ బ్యాంక్ సిబ్బంది కూడా మనం వస్తే సొంత మనుషుల మాదిరిగా పలకరించి మనకి ఏ వర్క్ ఉన్నా కూడా నిమిషాల్లో చేసి మనల్ని పంపించడం కానీ, ఇవన్నీ చూసిన తర్వాత వారితో బాగా పరిచయం అయిన తర్వాత, సార్ మాకు ఈ విధంగా ఒక లోన్ కావాలంటే వెంటనే ఆయన రిస్క్ తీసుకొని అనంతపూర్ నుంచి సిబ్బంది కూడా రాలేని పరిస్థితుల్లో కూడా ఆయన అన్ని విషయాలు కూడా దగ్గరగా పరిశీలించి మరి మా అందరికి కూడా ఎంకరేజ్ చేసి రుణాలు సకాలంలో ఇచ్చి మరి ఇంకా ఏమైనా కావాలా మీకు మేమున్నాము, మా బ్యాంక్ తరఫున మీకు సర్వీసెస్ ఇస్తాము అని చెప్పి ఇంత మంచిగా కదిరి ప్రజలకి సర్వీస్ ఇస్తున్నటువంటి మరి ముఖ్యంగా మేనేజర్ ఆనంద్ బాబు గారికి వాళ్ళ సిబ్బందికి ఈ రోజున 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, సార్ కానీ స్టాఫ్ కానీ మనకు ఒక కుటుంబ సభ్యులు మాత్రమే అనిపిస్తారు సార్ నాకు కూడా. ఎందుకంటే ఏ చిన్నది వచ్చి మన బ్యాంక్ పని మీద వచ్చినా కూడా వీళ్ళు మనకి ఎప్పుడూ మనకి చాలా సేవ చేస్తున్నట్లే అనిపిస్తారు. ఇంకోటి సార్ లోన్ అయితే మేము యాక్చువల్గా అయితే ఆ విషయం ఏమన్నా చెప్పకూడదేమో, మేము లోన్కి అప్లై చేస్తాం సార్ ఏడీబీ బ్యాంక్లో. కానీ మేము ఆల్రెడీ ఎలిజిబుల్లోనే ఉన్నాము. కానీ దానికి ఒక 1 year ప్రాసెస్ చేశారు సార్. 1 year ప్రాసెస్ చేస్తే నేను అనంతపురం నుంచి ఆర్ఎన్ సార్ వస్తే ఆయన నిలబెట్టాడయ్యా సార్, బ్యాంకులో రెగ్యులర్గా కట్టే వాళ్ళకి అమౌంట్ ఇవ్వండి సార్. స్టేట్మెంట్ చూడండి, చాలా ఇయర్స్ నుంచి మేము మీకు అమౌంట్ పే చేస్తూనే ఉన్నాము. ఆ స్టేట్మెంట్ ఒక్కటి చాలు మీకు ప్రూఫ్. గుడ్ కస్టమర్ అనే దానికి ఒక స్టేట్మెంటే సార్ మనకి ఆధారము, అది చూసి ఇవ్వండి అంటే ఆయన నిజంగా మేడం వీలున్నంత వరకు చేస్తామన్నారు కానీ చేయలేకపోయినారు సార్. కానీ ఎవరో కర్ణాటక బ్యాంక్ అప్రోచ్ కాకూడదండి మేడం అంటే, ఆ రోజుల్లో నా దృష్టిలో మన స్టేట్ బ్యాంక్ అంత పెద్ద బ్యాంకే చేయలేదు, కొత్తగా వచ్చిన కర్ణాటక బ్యాంక్ వాళ్ళు ఏం చేయగలరు అని నా మనసుకి అనిపించింది సార్. ఎందుకులే అనుకున్నాం, కానీ ఒకసారి వెళ్దాం చూస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాం సార్. సార్ అయితే వచ్చిన రోజే చూశారు సార్ మా ఫైల్ అంతా. ఆల్రెడీ అక్కడ ఉన్న ఫైల్ని ఆయనకు సబ్మిట్ చేశాము. చూసి కంపల్సరీ మేడం 21 lakhsకే పెట్టాను సార్ అక్కడైతే. కానీ మీరున్న ఎలిజిబుల్కి 30 lakhs వేస్తానని వితిన్ ఒక 10 days 15 days లోపలే మాకు లోన్ కూడా చేశారు సార్. అంటే నాకు లోన్ చేశాడు అనే ఉద్దేశంతో నేను గొప్పగా చెప్పలేదు సార్. కానీ మన బ్యాంక్ మేనేజరు
చాలా మన కస్టమర్స్కి అంతా సేవ చేస్తున్నారు సార్. నేను కూడా మా టీచర్స్కి చాలా మందికి చెప్పాను సార్. ఇక్కడ ఉన్న 10 మంది కంటే కూడా 100 మంది పైకి ఎక్కువ చెప్తున్నాను సార్ నేను. కథలో ఇక్కడ చూడటం కానీ, అంటే లొకేషన్ చూడటం కానీ, కృష్ణమోహన్ సంప్రదించడం కానీ, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ కానీ, కర్ణాటక బ్యాంక్తో నాకు చాలా కాలంగా అనుబంధం. మేడం చెప్పినట్టు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 8 days నాకు హౌస్ లోన్ ఇచ్చినారు. అంతకు ముందు కూడా ఐఎమ్ వెరీ మంచి సంబంధాలు ఉన్నాయి కర్ణాటక బ్యాంక్తో. అసలు బ్యాంకరుకు ఒక డెఫినేషన్ పెడితే, గతంలో పల్లెల్లో లేదంటే టౌన్లలో బ్యాంకర్ అనేవాడు అంటే ఎదుటి వ్యక్తి కష్టంని హృదయంతో అర్థం చేసుకొని మెదడుతో స్పందించేవాడు, వెంటనే సహాయం చేసేదానికి ముందుకు వచ్చేవాడు. తను బాగుపడతాడు, వాడు బాగుపడతాడు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కర్ణాటక బ్యాంక్ అర్థం చేసుకుంది, స్టాఫ్లో క్లియర్గా ఇన్కార్పొరేట్ చేసింది. మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన దురదృష్టం కొద్ది స్టేట్ బ్యాంక్ అట్లా బహుమతులతో డీల్ చేసి అసలు వెంట్రుకేదో ఇంకోటి ఏదో తెలియనంత భయంకరంగా పెరిగిపోయిన ఆ సైజులకు క్యూట్ గా, సింపుల్ గా, చిన్నగా ఉండే బ్యాంక్స్ చూస్తే మాకు కూడా ఆనందంగా ఉంది. వీఆర్ ఎంజాయింగ్ సేమ్ బెనిఫిట్స్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. కదిరి ప్రత్యేకంగా కదిరి ప్రజలంతా మీకు కృతజ్ఞులుగా ఉంటారు. మీ గ్రోత్ 10 పెరగాలి, కస్టమర్ సర్వీస్ 10 పెరగాలి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. మీ సహాయ సహకారాలు ఇంకా మాకు ఉంటాయని మీకు ఎప్పటికీ మేము రుణపడే ఉంటాం సార్. కర్ణాటక బ్యాంక్ కదిరి బ్రాంచ్ ఉన్నంత వరకు మేము రుణపడే ఉంటాం. ఎందుకంటే ఎన్నో బ్రాంచ్లు ఉన్నాయి సార్. ఎన్నో రాళ్లలో ఒక వజ్రాన్ని తీసినట్లు, లేదంటే ఎన్నో వీటిలోంచి ఒక మేలైన దాన్ని తీసినట్లు అన్ని ఉన్నా కూడాను మీరు మాకు ఎంత సహాయం చేశారంటే అంత సహాయం చేశారు. ఈ కదిరికి మేము చాలా చిన్నపిల్లలం సార్. ఇంట్లో చిన్నపిల్లవాడికి ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రేమ మీరు మా మీద చూపించారు సార్. మీ ప్రేమ అభిమానాలకి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ఈ రోజు నుండి ప్రారంభమైంది. అందులో భాగంగా కదిరి రూరల్ కుమ్మారవాడ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాన్ని గిరిజన తెగల మహిళలకు కేటాయించారు. దీంతో ఈ స్థానానికి ఈ రోజు శాంతమ్మ అనే గిరిజన మహిళ నామినేషన్ దాఖలు చేశారు. అభ్యర్థి శాంతమ్మ తనయుడు మణికంఠ నాయక్ వైసీపీ పార్టీ సభ్యునిగా కొనసాగుతున్నాడు. అతనికి వైసీపీ గ్రామస్థాయి పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. నిన్నటి రోజు మాజీ గ్రామ సర్పంచ్ బత్తల వెంకటరమణ మరియు పార్టీ నాయకుడు డాక్టర్ హరిప్రసాద్ నేతృత్వంలో సమావేశం నిర్వహించి మణికంఠ నాయక్ కుటుంబం సంఘీభావం తెలిపిన విషయం తెలిసిందే. ఈ రోజు పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి శాంతమ్మ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ స్థానం నుండి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ మద్దతుతో లక్ష్మీదేవి ఈ రోజు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎర్రదొడ్డి గ్రామ పంచాయతీ తొలి రోజు నుంచి తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలా నిలిచింది. ఈ గ్రామ పంచాయతీ నుండే గతంలో మండల అధ్యక్షుడు కూడా గెలుపొందారు. ఈ ఏడాది కూడా అందరి మద్దతు తీసుకుని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా లక్ష్మీదేవి తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి దాఖలు చేశారు. అలా వేరే అయిపోతుంది. అలా వేరే అయిపోతుంది. ఏ వార్డులో ఉంది? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఏపీ. కదిరిలోని శాంతి భద్రతల ఏర్పాట్ల పరిశీలన.
జిల్లాలో అన్ని స్థానిక సంస్థల స్థానాలకు బీజేపీ జనసేన సంయుక్తంగా పోటీ చేస్తాయి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి ప్రకటన. రాష్ట్రంలోని షెడ్యూల్ బ్యాంకులు అందించే సేవలు మొత్తం కర్ణాటక బ్యాంకు కూడా అందిస్తుంది. కదిరి కర్ణాటక బ్యాంకు తృతీయ వార్షికోత్సవం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి కదిరి న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.